అంకమ్మ నీ పేర్రా? పావుని. మీరండి? పల్లవి. పాంచమేనా? ఏ ఊరు మీది? కర్నూలా? వారసా ట్రావెల్ డేస్కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలోపరి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్దదైన ట్రెక్ అయిన శ్రీశైలం పాదయాత్ర చేయడానికి వచ్చాను అనమాట. ఈ ట్రెక్ మొత్తం 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఆత్మకూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం అనే ఊర్లో మొదలయ్యి నల్లమల్ల ఫారెస్ట్ ద్వారా శ్రీశైలం చేరుకుంటాం. మొత్తం 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సూపర్ డూపర్ అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఈ ట్రెక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సంవత్సరంలో ట్రెక్ చేయడం 2 సార్లు కుదురుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో మొత్తం ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అయిందండి. చెన్నై నుంచి బయలుదేరుతున్నాం అనమాట. చెన్నై నుంచి మేము ఇప్పుడు దోర్నాల నుంచి ఆత్మకూరుకి డ్రైవ్ చేస్తూ ఉంటాము. అండ్ రేపు మార్నింగ్ మా ట్రెక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. టైం ఇప్పుడు మధ్యాహ్నం 3 దాకా అయింది. సో దోర్నాల్ ఆగామన్నమాట. దోర్నాల్లో ముందుగా ప్లాన్ ప్రకారం అయితే కనుక మేము ఆత్మకూరు వెళ్దాం అనుకున్నాం. ఆత్మకూరు వెళ్ళాక రూమ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ప్లాన్ కొంచెం చేంజ్ చేసి దోర్నాల్ ఆగామన్నమాట. ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ 3ంటికి బయలుదేరి వెంకటాపురం వెళ్ళిపోయి అక్కడ నుంచి మా పాదయాత్ర స్టార్ట్ చేస్తాము. గుడ్ మార్నింగ్ అండి. టైం ఇప్పుడు పొద్దున్నే 3:20 అయింది. మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి దోర్నాల్ బస్ స్టాండ్కి వెళ్తా ఉన్నాము. సో అక్కడికి వెళ్తే ఇంకో 10 నిమిషాల్లో బస్సు దొరకవచ్చు. అక్కడ నుంచి వెంకటాపురంకి వెళ్తాము బస్సులో. అండ్ అక్కడ నుంచి మన ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. శివరాత్రి సందర్భంగా 24 గంటలు కూడా బస్సులు దొరుకుతూ ఉన్నాయండి. దోర్నాల్ నుండి ఆత్మకూరుకి 50 కిలోమీటర్ల దూరం, 1:30 గంట వరకు బస్సులో జర్నీ టైం అండి. టైం 5:20 అయిందండి. 4ంటికి దోర్నాల్లో ఎక్కాము. వెంకటాపురంలో 5:20కి దిగాం అనమాట. ఆల్మోస్ట్ 1:20 నిమిషాల వరకు పట్టింది. సో వెంకటాపురంలో చూడొచ్చు, పొద్దున్నే అంతా కూడా లైవ్ నచ్చింది. ఇదే శివుడి గుడి అనమాట. గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుని మా ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. మల్లేశ్వర స్వామి గుడిలో దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం బయటకు వెళ్ళేసేసి స్టార్ట్ చేద్దాం. సో టైం ఇప్పుడు 5:30 అయిందండి. మల్లేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో వెంకటాపురంలో శ్రీశైలం పాదయాత్ర సేమ్ క్రూ అనమాట. మన శబరిమల వెళ్ళాం కదా, 1 million వ్యూస్ క్రూ అందరం అనమాట. సత్య సార్, నందా సార్, నేను ముగ్గురు చేస్తూ ఉన్నాము. సో 5:30 స్టార్ట్ అవుతా ఉన్నాము. మిగతా డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అవన్నీ కూడా మీకు మార్క్ మధ్యలో నేను చెప్తాను. రైట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వీళ్ళు ఎవరైనా కర్రలు కొనుక్కోవాలంటే కనుక స్టిక్స్ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్కటి 40 రూపాయలంట. అవసరం అయితే ఉండొచ్చు, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇలా బోర్డులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు. ఇట్స్ రిటర్న్ గో డీజర్. సో ఈ సంవత్సరం 2024లో పాదయాత్ర 1వ తారీఖు తెరిచారంట. ప్రతి సంవత్సరం 10 రోజుల ముందు తెరుస్తారని చెప్తారు. సో ఈరోజు అయితే 3 మార్చ్ అనమాట. అండ్ 8వ తారీఖు శివరాత్రి. జనాలు అయితే కనుక స్టార్ట్ అయ్యారు, చాలామంది వస్తూనే ఉన్నారు. వెంకటాపురం ఊర్లోనే రాజరాజేశ్వరి గుడి కూడా ఉందన్నమాట. ఇది చూసేసి ఇక్కడ నుంచి వెళ్తాం మనం. రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అంట, చూడొచ్చు. సో వింటర్ కాబట్టి 5:30 అయినా కూడా ఇంకా లైట్ అయితే రాలేదు. సో అందుకని మనం హెడ్ టార్చ్ బయటికి తీసాము. అలా ఉంది. చూడొచ్చు, దూరంగా లైట్లు అన్నీ వస్తూ ఉన్నాయి. జనాలు ఆల్మోస్ట్ మనం స్టార్ట్ అయ్యి 52 నిమిషాలు అవుతుంది. 2.96. ఇక్కడ చూడొచ్చు NSTR. ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్, కవర్స్ అన్నీ కూడా అలౌ లేదని బోర్డు పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి ఇలా దిగి వెళ్తాము. అయితే చెకింగ్ చేయడానికి అయితే ఎవరు లేరు. ఇక్కడ సెక్యూరిటీ క్యాంప్ అంతా కూడా ఉంది. సో మన ట్రెక్ స్టార్ట్ చేసి గంట అయింది. 5:30 స్టార్ట్ చేసాం, ఇప్పుడు 6:30 అయింది. 3.5 కిలోమీటర్లు నడిచాం అనమాట. ముందు చూడొచ్చు, జనాలు అయితే కనుక మార్నింగ్ సూపర్గా వచ్చారు. చూడొచ్చు, ఇది అంత ప్లెయిన్ ల్యాండ్. జనాలు అయితే కనుక కనుచూపు మేర వరకు పోతానే ఉన్నారనమాట. సో
సో ఒకటి కవర్ చేస్తారు. వెంకటాపురం వచ్చిన వాళ్ళు ఈ ట్రెక్కి ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అయితే కనుక ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ వెంకటాపురం, ఇది ఆత్మకూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే నెంబర్ 1, మీరు కనుక నైట్ ఇక్కడికి వచ్చేసేసి పొద్దున్నే స్టార్ట్ అవుదాం అనుకుంటే కనుక ఆత్మకూరులో ఒక డీసెంట్ లాడ్జ్లు అనేవి ఉంటాయి అనమాట. అక్కడ ఉండి పొద్దున్న ఇక్కడికి వచ్చేసి, ఎందుకంటే వెంకటాపురం అనేది చాలా చిన్న విలేజ్, ఆ విలేజ్లో అకామిడేషన్ ఫెసిలిటీస్ అనేవి లేవన్నమాట. లేదు అంటే మేము ఉన్నట్టు దోర్నాలకు వచ్చేయచ్చు. దోర్నాల నుంచి వెంకటాపురం 50 కిలోమీటర్ల వరకు ఉంది. పొద్దున్నే బస్సులు తిరుగుతామని, శివరాత్రి టైం కాబట్టి 24 గంటలు బస్సులు ఉన్నాయన్నమాట. అది చేయొచ్చు. దోర్నాలు అయితే కనుక డీసెంట్ లాడ్జెస్ ఉన్నాయి, కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కాదు అనుకుంటే కర్నూలు మంచి హోటల్స్ ఉంటాయి, ఒక ఆప్షన్ ఉండొచ్చు. లేదు అనుకుంటే నంద్యాల ఉంది. అండ్ ఇదే కాదుకూడదు అనుకుంటే వెంకటాపురం వచ్చేస్తే కనుక విలేజ్లో ఎక్కడ రోడ్డు పక్కన చూసి ఇన్ కేస్ మీకు ఎలాంటి ఇష్యూ లేదనుకుంటే కనుక పడుకొని నైట్ టైంపాస్ చేయొచ్చు అనమాట. సో వెంకటాపురం నుంచి మొదలై శ్రీశైలం ట్రెడిషనల్ రూట్ పాదయాత్ర సంవత్సరంలో 2 సీజన్లు ఓపెన్ అవుతుంది అనమాట. ఒకటి శివరాత్రి కరెక్ట్గా 10 రోజుల ముందు ఓపెన్ చేస్తారు. సో శివరాత్రికి అయితే కనుక మేజర్గా మన తెలుగు భక్తులు వస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఇటు సైడ్ నుంచి, కర్ణాటక వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. కానీ ఉగాదికి సెకండ్ అనమాట ఓపెన్ చేసేది. ఉగాదికి కూడా 10 రోజుల ముందు ఓపెన్ చేస్తారు. అప్పుడైతే కనుక మేజర్గా కర్ణాటక అండ్ మహారాష్ట్ర భక్తులు చాలా ఎక్కువ వస్తారనమాట. సో సంవత్సరంలో అయితే మొత్తంగా చూస్తే 2 సార్లు 20 రోజులు మాత్రమే ఈ పాదయాత్ర ఓపెన్లో ఉంటుంది. అండ్ ఈ పాదయాత్రలో వైల్డ్ లైఫ్ అనేది చాలా ఉందన్నమాట. శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి. శ్రీశైలం ఈ వీడియోలో నేను మీకు డిస్టెన్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన వీడియోలు అన్నీ కూడా మేజర్ ట్రెక్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎక్కడి నుంచి ఎంత టైం పడుతుంది నెక్స్ట్ పాయింట్కి అండ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. తెలుగులో అయితే కొంతమంది వీడియోలు పెట్టారు, అవి హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ వీడియోస్ని రెఫరెన్స్ వీడియోస్గా తీసుకున్నాను అనమాట. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కానీ డిస్టెన్స్ గురించి అయితే కనుక ఎగ్జాక్ట్గా క్లారిటీ లేకుండా ఉందన్నమాట. ప్రాబబ్లీ మన వీడియోలో దాని గురించి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాట్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవడం ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, నైట్ పడుకోవడం అయితే ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, అవన్నీ కూడా కొంచెం సార్టెడ్గా వెళ్ళొచ్చు అనమాట. ఎవరి నుంచి వస్తున్నారండి మీరు? ఎమ్మిగినూరా? సో 5.38 కిలోమీటర్లు వచ్చాము. 1.5 గంట ఆల్మోస్ట్ నడిచాము. వచ్చినాక చూస్తే ఇక్కడ టెంట్లన్నీ వేసి ఉన్నాయి. ఇది అన్నదానం అనుకుంటా. వాసన అయితే కనుక వస్తూ ఉంది. కంటిన్యూ ప్లీజ్. హౌ ద టేస్ట్ సార్? కానీ ఓకే. అన్నదానం ఇప్పుడే అయిపోయింది. టిఫిన్ చేసామన్నమాట. రాయలసీమ వారి ఉగ్గాని సూపర్గా ఉంది, తిన్నాము. ఇక్కడికి దగ్గరేనంట బయటలో ఆంజనేయ స్వామి వారి గుడి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం బయలుదేరుతాం అనమాట. చూడండి, కాళ్ళకై కట్టుకున్నారు, అన్ని బొబ్బలైన్ వచ్చేసినాయంట. మంత్రాల నుంచి నడుస్తున్నారంట. ఎన్ని రోజులు పట్టింది మంత్రాల నుంచి? 3 రోజులు. 3 రోజులా? ఇది 3వ రోజు స్వామి? బాబా 2 రోజులు అయింది, పోతే 3వ రోజు. 3వ రోజు అయితే స్వామి. సూపర్. పరిగెత్తండి. వచ్చేసాం. సో బైరెట్ల ఆంజనేయ స్వామి దగ్గర గుడి వరకు 5.74 కిలోమీటర్లు ఉందన్నమాట వెంకటాపురం నుంచి. ఇక్కడైతే కనుక తాగడానికి కానీ, స్నానం చేయడానికి కానీ రెండింటికి కూడా నీళ్ళు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎంత పోసా బాటిల్ నింపితే? 10 రూపాయలా? ఇది 5 రూపాయలా? సరే, ఇక్కడ చిన్న బాటిల్ నింపించా అనమాట. 5 రూపాయలు తీసుకున్నారు. ఏం పేరు నీ పేరు? సో ఇది బయలుడు దర్గా అనమాట. దర్గా దగ్గరకు వచ్చాము. మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ కూడా లేదు, చూడొచ్చు. సో బయలుట్ల దర్గా దగ్గరికి అయితే కనుక డిస్టెన్స్ 6.24 అండ్ అప్రాక్సిమేట్ అయితే కనుక 2 గంటల టైం పట్టింది మనకి. ఇక్కడంతా కూడా చెంచు కూడా ఉంది. చాలామంది చెంచోళ్ళు కూర్చొని డబ్బులు అడుగుతూ ఉన్నారనమాట. మామూలుగా మీరు వచ్చేటప్పుడు కనుక ఇన్ కేసు ఏమైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకు తిని బండారాలు కానీ ఏమైనా ఇవ్వండి, లేదంటే చిల్ల డబ్బులు ఏమైనా ఉంటే కానీ ఇవ్వండి. ఎందుకంటే
సంవత్సరంలో ఎప్పుడు ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే జనాలు ఇటు పక్కన వచ్చేది. నీ పేరేం పేరు? అంకమ్మ. నీ పేర్రా? నాగేష్. ద్రాక్షలు బలి తింటున్నావే. బాబా చూడొచ్చు అడవి ఎంత తగలబడింది చాలా వరకు ఇక్కడ. సో అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా కూడా కొంచెం ఫైర్ ఇక్కడ వేసేసినా కూడా ఈ ఎండ వేడికి ఈ మొత్తం ఆకులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఊరికే తగలబడిపోతాయి అన్నమాట. జనాలు ఉన్నప్పుడు కనుక పెద్ద వైల్డ్ ఫైర్ అయిందంటే కనుక చాలా డ్యామేజ్ జరిగింది. సో దయచేసి ఇన్ కేస్ ఎలాంటి క్యారీ చేయొద్దు మీరు. ఈ ట్రెక్ ఓవరాల్ డిస్టెన్స్ గురించి నేను ఇంతవరకు కామెంట్ చేయలేదు, ఎందుకంటే నాకే పెద్దగా క్లారిటీ లేదనమాట. వీడియోస్ చూసినప్పుడు కొంతమంది డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ డిస్టెన్స్ మెన్షన్ చేశారనమాట. అందుకని చెప్పేసి చెప్పలేదు. కానీ ఓవరాల్గా అయితే 45 నుంచి 50, మ్యాక్సిమం 55 మధ్యలో ఉండొచ్చు అంటా ఉన్నారు. సో అది ఇప్పుడు మన వీడియోలో మెజర్ చేసి మొత్తం నీకు చెప్తాను. సో ఈ 45 నుంచి 50 కిలోమీటర్ల ట్రెక్ని మామూలుగా అయితే 2 రోజులు చేస్తారు. మొదటి రోజు వెంకటాపురంలో మనం బయలుదేరేసేసి వెళ్ళిపోయి ఒక 20 కిలోమీటర్లు అనమాట చెంచుగూడెం అలాంటిది ఉంటుందంట ముందు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేస్తారంట. స్టే చేసి పొద్దున్న లేచి మళ్ళీ చేసి 2వ రోజు మధ్యాహ్నం కల్లా శ్రీశైలం చేరుకుంటారు. కానీ మేమేం ప్లాన్ చేస్తున్నామంటే మేము ఒక రోజులోనే వెళ్ళాలని చూస్తూ ఉన్నాం అనమాట. అది ఎలా అంటే రెస్ట్ లాంటిది ఏం తీసుకోకుండా అనమాట. ఎక్కడెక్కడైతే చిన్న అలుపు వచ్చిందో అక్కడ చిన్న బ్రేక్స్ తీసుకొని నైట్ కల్లా శ్రీశైలం వెళ్ళడానికి ప్లాన్ చేశాను అనమాట. పోయిన సంవత్సరం ఈ ట్రెక్ చేసిన చాలామంది నేను కనుక్కుంటే వాళ్ళు చెప్పారు నైట్ కల్లా వెళ్ళిపోవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సీజన్ ట్రెక్కర్ అయితే కనుక మళ్ళీ ఎప్పుడు ట్రెక్ చేసే వాళ్ళు అయితే కనుక నైట్ కల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అదే కనుక కొంచెం అలవాటు లేకుండా ఎప్పుడు నడక అది లేకుండా అలవాటు లేకుండా మామూలుగా వచ్చేవాళ్ళు అయితే కనుక ప్రాబ్లీ ఒక రోజులో చేయడం డిఫికల్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు 2 రోజులు ప్లాన్ చేసుకుంటే కనుక అయిపోయింది. నేను చెప్తాను, ఇన్ కేస్ మీరు నైట్ ఉండాలి అనుకుంటే కనుక నైట్ ఎక్కడ ఉండాలి అండ్ ఆప్షన్స్ ఏమున్నాయి అని చెప్పేసి, అలాగే ఈ ట్రెక్ వచ్చేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. కొన్ని థింగ్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఏ థింగ్స్ని కూడా నేను మీకు డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. ట్రెక్కి కావాల్సిన చెక్ లిస్ట్ చెప్తాను అనమాట. మీరు ఒకరోజు చేసిన 2 రోజులు చేసిన ఏమేమి క్యారీ చేయాలి అని చెప్పేసి. నెంబర్ 1 ప్రైమరీ తిండి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మనం. తిండి అన్నదానం అయితే ఉందన్నమాట. మీరు చూసారు కదా, మేము కూడా ముందు అసలు అనుకుంటా ఉన్నాం తిండి దొరికిద్దా లేదా అని చెప్పేసి. కానీ తిండి అయితే కనుక ఉంది. బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయ్యి రావచ్చు. అయితే మనకి సేఫ్టీగా డ్రై ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకేమన్నా మనం కొంచెం స్నాక్స్ లాంటివి తెచ్చుకుంటే కనుక సేఫర్ సైడ్ బాగుంటుంది. ఎక్కడ ఆకలేసినప్పుడు కూర్చొని తినేయచ్చు. ఇన్ అడిషన్ టు అన్నదానం అనమాట. సెకండ్ వాటర్ సోర్స్ అయితే ఉన్నాయి, నీళ్ళు అమ్ముతూ ఉన్నారు. సో ఫార్ అవైతే కనుక క్లీన్గానే ఉన్నాయి. కానీ ఒక 2 లీటర్ల వాటర్ కనుక మీరు క్యారీ చేస్తే బాగుంటుంది, క్లీన్ వాటర్. సో దాట్ ఇన్ కేస్ నాకు తెలిసి ఒక రోజులో 2 లీటర్లు అంటే చాలా డీసెంట్. మేబీ దారిలో ఎక్కడైనా దొరికిన చోట ఫిల్ చేసుకోవచ్చు. మధ్యలో కొన్ని బాయిలను చిన్న చెరువులు కూడా ఉన్నాయి అన్నారు. సో ఎక్కడ దొరికితే అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. సో అది వాటర్ అండ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక బ్యాగు 20 or 25 లీటర్స్ బ్యాక్ ప్యాక్ ఒకటి క్యారీ చేయండి. అండ్ అందులో కాస్ట్యూమ్స్కి వస్తే కనుక ఈ టైం అనేది శివరాత్రికి మామూలుగా ఊర్లో అయితే చలి ఉంటుంది, కానీ శ్రీశైలంలో అయితే కొంచెం వేడిగానే ఉంది. టెంపరేచర్ 34, 35 అలా ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం అయితే కనుక చాలా వేడిగా ఉంది. సో ఒక ఫుల్ స్లీవ్ టీషర్టు క్యారీ చేయండి. అండ్ దాంతోపాటు ప్యాంటు ఉంటే కనుక డస్ట్ లాంటిది ఈవెన్ మనం పొదల్లోంచి వాటిలోంచి వెళ్ళినా కూడా అలాంటి హర్ట్ అనేది జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కనుక క్యాప్ అనేది మ్యాండేటరీ. అలాగే ఈ ట్రైల్ అంతా కూడా చాలా మట్టిగా ఉంది. కాబట్టి ఇలాంటి పఫ్ కానీ ఒక స్కార్ఫ్ కానీ ఉంటే ఫేస్ వరకు కవర్ చేసుకోవచ్చు. దాంతోపాటు సన్స్క్రీన్ లోషన్ ఇన్ కేస్ అలవాటు ఉంటే కనుక అప్లై చేయొచ్చు. సో దాట్ సన్ రైజ్ నుంచి మనకు కొంచెం ప్రొటెక్షన్ కూడా దొరికిద్ది. ఐ గెస్ ఇవి బేసిక్గా. దీంతోపాటు నైట్ ఉండటానికి ముందు పెద్ద చెరువు ఉన్న ఒక ప్లేస్ ఉంది, అక్కడ పట్లని ఇస్తూ ఉంటారనమాట ఉండటానికి. దాంతోపాటు మనకు కావాలనుకుంటే ఒక 2 బెడ్షీట్లు క్యారీ చేసుకోవచ్చు. 2 బెడ్షీట్లు చల్లగా ఉందనుకుంటే కనుక మేబీ ఒక ఫ్లీజ్ కానీ ఒక జాకెట్ కానీ క్యారీ చేస్తే నైట్ చల్లగా ఉన్నా కూడా మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది. టెంటులు లాంటివి తెచ్చుకోవచ్చా అంటే 50 కిలోమీటర్స్ వాక్
టెంట్ వెయిట్ 2 to 3 kilometers 2 to 3 kgs 4 kgs వరకు ఉంటుంది. క్యారీ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. టెంట్ నెసెసిటీ అనేది అసలు లేదనమాట. ఇన్ కేస్ కావాలనుకుంటే బనానా లాంటి ఫ్రూట్స్ కూడా ఏమైనా కూడా క్యారీ చేయొచ్చు. అండ్ ఇంక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెప్పులు వేసుకొని చేయొచ్చా బేర్ ఫుట్తో చేయొచ్చు అని చెప్పేసి. చాలామంది అయితే కనుక బేర్ ఫుట్తో చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ శివుడు మాల వేసుకున్న భక్తులు అనమాట. మాల వేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా బేర్ ఫుట్తో చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మామూలుగా కొంతమంది భక్తులు కూడా చెప్పులు లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ మేమైతే కనుక షూ వేసుకొని చేస్తూ ఉన్నాము. అలాగే ఇందాక చూపించాను మీకు, కొంతమంది సాక్స్లు వేసుకున్నారు, కొంతమంది కాళ్ళ గుడ్డలు చుట్టుకొని వేరే కన్వీనియంట్ని బట్టి. సో అది వెదర్ ఫుట్వేర్ వేసుకోవాలా లేదా అనేది మీకే వదిలిపెట్టేస్తాను అనమాట. అది అయితే దట్స్ ప్రెటీ మచ్ మొత్తం కవర్ చేశాను. ఇన్ కేస్ మధ్యలో ఏమైనా గుర్తొస్తే కనుక మీకు చెప్తాను. ఇంకోటి ట్రెక్కింగ్ స్టిక్ లాంటిది ఏమన్నా అంటే కనుక అక్కడ గుడి దగ్గర స్టిక్స్ అమ్ముతూ ఉన్నారు. దారిలో కూడా దారిపొడి కుడతా అక్కడక్కడ స్టిక్స్ అమ్ముతూ ఉన్నారు. కావాలనుకుంటే స్టిక్ ఒకటి తీసుకుంటే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, ప్లస్ ఎనర్జీ కూడా సేవ్ చేసిద్ది. మన వెళ్ళే కొద్దీ ఇన్ కేస్ అని గుర్తొస్తే కనుక లిస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. డీటెయిల్స్ చెక్ లిస్ట్ ఆల్రెడీ రెడీ చేశాను. సో మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు కావాలంటే. పాటు కొంచెం దూరం నుంచి నడుస్తూ ఉన్నారు వీళ్ళు. ఏం పేరండి మీ పేరు? పావని. మీరండి? పల్లవి. ఓకే. వీళ్ళు అలంపూర్ దగ్గర ఉన్న శాంతినగర్ అండి, కర్నూలు అవతల ఉంటుంది అనమాట. మా చెన్నై అండి. నడిస్తే బాగుంటది కదా. ఫస్ట్ టైం బయలుదేరినాం. ఫస్ట్ టైం వచ్చారు. ఎంతమంది అండి మీరు? ఎంతమంది వచ్చారు అందరూ? సో 10 kilometers అయితే మనం క్లాక్ చేయడం జరిగింది. 2 గంటల 50 నిమిషాలు అనమాట. ఆల్టిట్యూడ్ అయితే కనుక 60 meters మాత్రమే, బట్ డిస్టెన్స్ అయితే 10 kilometers క్లాక్ చేసాము. సమ్వేర్ ఇన్ మిడిల్ ఆఫ్ వైల్డ్. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది అయితే కనుక నాగరుట్లా అనుకుంటా. సో జస్ట్ కీప్ ప్రోగ్రెసింగ్. ఫ్లాట్ ల్యాండ్ అనమాట, మొత్తం ఫ్లాట్ ల్యాండ్. ఇప్పటి వరకు అయితే కనుక మనం వచ్చిన ప్లేస్ అంతా కూడా జస్ట్ ఫ్లాట్ ల్యాండ్. దారంతా కూడా ఇసుక ఉంది. బట్ యూ జస్ట్ హావ్ టు కీప్ మూవింగ్. దట్స్ ఇట్. 10.57 kilometers దగ్గర వాటర్ స్ట్రీమ్ అయితే వచ్చింది. వాటర్ స్ట్రీమ్లో వాటర్ చాలా తక్కువగా ఉంది, బట్ క్లీన్ వాటర్. వాటర్ స్ట్రీమ్ దాటి ముందుకు రాగానే ఇక్కడ లోపలికి వెళ్తాం. చెక్ పోస్ట్ లాంటిది ఒకటి ఉంది. ఇది నాగలూట్ అంట. నాగలూట్ దగ్గర వాటర్ ఫాల్ ఉంది. అండ్ నాగలూటి వీరభద్రస్వామి గుడి కూడా ఉందన్నమాట. ముందుకెళ్ళి చూద్దాం మనం. పూరీలు అవన్నీ కూడా వేస్తూ ఉన్నారు టిఫిన్. సో చూడొచ్చు బోర్డు ఇక్కడ, నాగలూట్ రేంజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్. అండ్ ఇది నాగలూటు వీరభద్రస్వామి గుడి. డిస్టెన్స్ చూస్తే 10.75 kilometers అనమాట. అండ్ ఇది గుడి. ఇక్కడంతా పాడుబడిపోయిన గోపురం ఉందన్నమాట. చూడవచ్చు, శివరాత్రి కాబట్టి పెయింట్ వేసి పెట్టారు. మొత్తం పాడుబడిపోయింది. మండపం కూడా ఒకటి ఉందన్నమాట ఇక్కడ. వైలెట్లో ఇక్కడ బావి ఉంది ఒకటి. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉన్నారు. చాలామంది అయితే కానీ కోనేరులో స్నానం కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టెప్స్ మొదలవుతుంది అనమాట. సో బైరోట్లో వీరభద్ర స్వామి దగ్గర నుంచి స్టెప్స్ అనేది మొదలవుతా ఉన్నాయి. పై చూడొచ్చు, జనం అందరూ ఎక్కుతూ ఉన్నారు. అండ్ అక్కడ కోనేరులో నీళ్ళు అయితే కనుక చాలా ప్యూర్గా ఉన్నాయి. పట్టుకునే వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు తాగటానికి. చూడొచ్చు. ఇక్కడ నుంచి పైకి ఎక్కడం స్టార్ట్ చేశారనమాట అంతా.
అన్నదానానికి ఒక 500 డొనేషన్ కొడుతున్నాం. ఏ టెంపుల్ అని చెప్పారండి ఇది? వీరభద్ర స్వామి టెంపుల్. ఈ అన్నదానం కనెక్ట్ చేస్తుంది మీరేనండి? మా బ్రదర్ అదే. మేము ఇలా ఊరికి వచ్చినాం. ఓకే వాళ్ళ మిస్సెస్. ఓకే, థ్యాంక్ యూ. సో వీరభద్ర స్వామి గుడి దగ్గర అన్నదానం అయితే కనుక సూపర్గా ఉంది. డొనేషన్ కూడా మనం చేసాం అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్గా స్టెప్స్ కొండెక్కడం స్టార్ట్ అవుతా ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి పైకి ఎక్కుతా ఉంది అనమాట. డిస్టెన్స్ అయితే కనుక 11.25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మెట్లని స్టార్ట్ అవుతాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా మంది కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తున్నారు మెట్లు ఎక్కడం. 11.25 కిలోమీటర్లు వీరభద్ర స్వామి గుడి దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు అయితే కనుక ఎసెంట్ మన ఎక్కిన ఎలివేషన్ అయితే 85 మీటర్స్ మాత్రమే ఉంది. చూద్దాం ఇక్కడ నుంచి అలా చేంజ్ చేద్దాం. పదకొండు కిలోమీటర్లు ఆడుకుంటా పాడుకుంటూ వచ్చేయచ్చు ఫ్లాట్ ల్యాండ్లో. ఆ తర్వాత అసలు ట్రెక్ స్టార్ట్ అయింది. कितना एज? कितना एज? 5 महीने. 5 में ना? ओह माय गॉड. కొండ అయితే సోఫార్ 400 మీటర్లు మాత్రమే డిస్టెన్స్ వచ్చాము. అందులో 100 మీటర్స్ ఎలివేషన్ గెయిన్ చేసాము. బట్ సూపర్ అనమాట. సో ఇలాంటి హిల్స్ ఎప్పుడైనా క్లైంబ్ చేసేటప్పుడు చిన్న స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. అదేంటంటే చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. గో స్లో అండ్ సిప్ వాటర్ వేర్ ఎవర్ యూ క్యాన్, సో దాట్ స్ట్రెస్ అనేది లేకుండా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. హాయ్, ఏ ఊరండి మీది? విజయవాడ. ఓకే, నా గుంటూరు. బట్ నేను చెన్నైలో ఉంటాను. బాటసారి ట్రావెల్ టైల్స్ నా ఛానల్ ఉంది, తెలుగు లాగింగ్ అనమాట, ట్రావెల్ టైల్స్. సో ఈ ట్రెక్ ఫుల్లీ రా ట్రెక్ అనమాట. అంటే వైల్డ్ లైఫ్లో నుంచి కమర్షియలైజ్డ్ కాంది అండ్ వైల్డ్ లైఫ్ ట్రైల్లో నుంచి వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా సంథింగ్ ట్రెక్ ఎంతూసియాస్ట్ ఉంటే కనుక వాళ్ళు ట్రై చేయాల్సింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక రోజులోని 45-50 కిలోమీటర్స్. సో ఫార్ ఇంతవరకు నేను ఏ ట్రెక్లోనూ 50 కిలోమీటర్స్ నడవలేదు, ఈవెన్ ఇన్ ది హిమాలయన్ ఎక్స్పెడిషన్స్ కూడా. సో ప్రాబబ్లీ దిస్ విల్ బి ద ఫస్ట్ ట్రెక్ మనం 50 కిలోమీటర్స్ నడిచేదనమాట. సో అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 11.9 కిలోమీటర్స్ నడిచాము. కింద అన్నదానం దగ్గర నుంచి అయితే కనుక 0.6 కిలోమీటర్స్ గాలిగోపురం దగ్గరకు వచ్చాము. గాలిగోపురం చాలా పడిపోయింది. ఓన్లీ ఒక్క స్టేర్ మాత్రం కనపడుతుంది, సెకండ్ స్టేర్ కూడా పడిపోయింది. చాలా పురాతనంగా ఉంది. దిస్ సీమ్స్ టు బి లైక్ టాప్. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇంకో గోపురం లాంటిది వచ్చింది. ఇదే ఇక్కడ నోట్లో హై ఆల్టిట్యూడ్ లాగా ఉందన్నమాట. సారీ, క్విక్గా చూస్తే మనం స్టార్ట్ అయ్యి 4 గంటలు అవుతుంది. చూడవచ్చు 4 గంటలు 12.3 కిలోమీటర్లు నడిచాము, 250 మీటర్లు. అండ్ క్విక్గా స్టార్ట్స్ సార్ చూస్తే టైం ఇప్పుడు 9:30 అయింది. మనం 5:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. 4 గంటలకి 12.5 కిలోమీటర్లు అంటే వెరీ డీసెంట్. ఓకే,
సో ఇక్కడ నుంచి ట్రైల్ అయితే కనుక ఫ్లాట్గా ఉంది, ఇంకా కొంచెం కిందకే ఉందని చెప్పుకోవచ్చు. ముందుగా నేను చెప్పినట్టుగా 12.3 వరకు ఎలివేషన్ ఉంది, అక్కడ నుంచి ఫ్లాట్గానే పోతూ ఉంది. సో కొంచెం రిలాక్స్ అవుతా నడుచుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం చూస్తే అన్నీ కూడా బ్యాంబూ ట్రీస్ అన్నీ ఉన్నాయి చుట్టూ రోడ్ పక్కన. బట్ ఫారెస్ట్ లైటింగ్ కూడా జరిగినట్టుంది, అన్నీ కాలిపోయి ఉన్నాయి. సార్ ఎనీ ఫైర్ హ్యాపెన్స్ హియర్ నో, extremely difficult for people to escape. Yeah? Because the bamboo, no? Yeah, bamboo it'll spread like it. చూడండి ఇక్కడ అడుగు అంతా తగలబడుతుంది. సంబడి హాస్ బర్న్డ్ ఇట్. చూడండి ఎవరో తగలబెట్టారు, మండుతూ ఉంది. 4:30 గంటలు అవుతుంది ఆల్మోస్ట్. మనం స్టార్ట్ అయ్యి 14.3 కిలోమీటర్లు. ఇక్కడ వాటర్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. చూడొచ్చు ఎంత సూపర్ డూపర్గా వేస్ట్ అంతా పారేశారు, ప్లాస్టిక్. పుచ్చకాయ తిన్నాం ఇక్కడే, ముక్క 10 రూపాయలంట. 4 ముక్కలు తిన్నాం. ఎండ అయితే కనుక సూపర్గా ఉంది. టైం 10 అయింది ఎగ్జాక్ట్గా. సో ఈ వచ్చి బ్రైట్గా ఉంది. సో ఇక్కడ నుంచి అసలు యాక్చువల్గా మనకి తెలిసిద్ది ఎంత స్ట్రగుల్ అవుతామని చెప్పేసి. సో మేబీ ఎక్కడైతే వేడిగా ఉంటుందో టైర్డ్ అవుతాము, కొంచెం స్లోగా వెళ్తాం. ఎక్కువ బ్రేకులు తీసుకోకుండా హైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచిగా వాటర్ తాగాలి అండ్ గ్లూకోజ్ లాంటి ఉంటుంది తీసుకొని స్లోగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ నుంచి పెద్ద చెరువు 10 కిలోమీటర్లు ఉంటుందంట. బేసిక్గా అందరైతే కనుక పెద్ద చెరువులో నైట్ ఉంటారనమాట హాల్ట్. సో మనం ఎన్నింటికి వెళ్తాం పెద్ద చెరువు చూద్దాం. ఇప్పుడు 10:30 అయింది. ట్రెక్ స్టార్ట్ చేసేప్పటికే 5 గంటలు అయింది. అంటే 5:30కి స్టార్ట్ చేసాము. 5 గంటలు అంటే 10:30 అయింది టైము. 15.88 కిలోమీటర్లు నడిచాము. ఎలివేషన్ అయితే కనుక 312 మీటర్లు. చూస్తే కనుక ట్రైల్ అంతా ఫ్లాట్ ల్యాండే ఉంది. పోతానే ఉన్నాం. బీభత్సంగా ఎండ అయితే కనుక వచ్చింది. అండ్ మన ఎట్టైర్ అయితే కనుక ఇలాగా మొత్తం కవర్ చేసేసాము. కళ్ళు తప్పితే కళ్ళకు కూడా గాక్స్ పెట్టుకుంటే సరిపోయింది మొత్తం. సో దట్ డస్ట్ కానీ ఎండ కానీ పడకుండా పీస్ఫుల్గా వెళ్ళిపోవటానికి అనమాట. 16.3 కిలోమీటర్ల దగ్గర ఇది ఉంది. ఓకే, పంగిడి యాంటీ పోచింగ్ క్యాంప్. ఓకే, బీట్ పోలీస్ అంట. పంగిడి అనేది ఇది బేసిక్గా ప్లేస్ అనమాట. నాగలూటి సెక్టర్లో వస్తుందంట ఇది. ఇప్పుడు టైం అయితే కనుక 11:30 అయింది. 18.5 కిలోమీటర్లు వచ్చాము. సో ఇక్కడ నుంచి పెద్ద చెరువు ఒక 4 కిలోమీటర్లు ఉంటుందంట. మేబీ ఒక గంటన్నర వెళ్ళిపోవచ్చు. అంతా ఫ్లాట్ ల్యాండే ఉంది. సో నో ఇష్యూస్. ఎండ కూడా బ్యాలెన్స్డ్గానే ఉందన్నమాట. చిన్న బ్రేకులు తీసుకుంటూ అలాగే ముందుకు పోతా ఉన్నాము. మట్టి అయితే ఉంది, డస్ట్ అంతా, అందుకని చెప్పేసి ఫేస్ అంతా బాగా కవర్ చేసుకున్నాము. చూడొచ్చు మీరు మొత్తం మట్టి. అంబులెన్స్ వెళ్ళింది ఇప్పుడే, చూడొచ్చు. ఇన్కేస్ ఏమన్నా బాగాలేస్తే డిస్కీ లాంటిది ఏమైనా చేయాలన్నా కూడా, అసిస్టెన్స్ కావాలన్నా కూడా వెహికల్ అయితే వస్తూ ఉంది. సో అంబులెన్స్లో ప్రాబ్లీ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్ అదంతా కూడా ఉంటుంది. దాంతోపాటు బీట్ మార్షల్స్ కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు చూడొచ్చు అక్కడ వెళ్తూ ఉన్నారు బైక్ మీద బీట్ మార్షల్స్. సో ఎనీ ఎమర్జెన్సీ ఎన్కౌంటర్ చేసినా కూడా ఇన్కేస్ సపోర్ట్ అయితే కనుక ఖచ్చితంగా లభించింది. ఏ ఊరిని చేస్తున్నావు? ఎక్కడ? కర్నూలు సైడా? ఆలు. ఓకే. భలే పెట్టుకొని వస్తున్నావు జెండా అసలు. చూడొచ్చు 6:30 గంటలు అయింది. 21.1 కిలోమీటర్ క్లాక్ చేసాం. అండ్ 21 కిలోమీటర్ల హాఫ్ మ్యారథాన్. సార్ వి జస్ట్ కంప్లీట్ హాఫ్ మ్యారథాన్ 6.5 hours. టైం 12 అయింది. ఇంకా కొన్ని కిలోమీటర్లలోనే పెద్ద చెరువు వచ్చింది. అండ్ అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటాము. సో మామూలుగా అయితే మనం రన్నింగ్ చేసేటప్పుడు హాఫ్ మ్యారథాన్ 21 కిలోమీటర్లు పరిగెత్తడానికి అప్రాక్సిమేట్ టైం 2.5 గంటల నుంచి 2 గంటల 40 నిమిషాలు అలా పట్టిద్ది. సో ఇక్కడ హిల్లో అప్ అండ్ డౌన్, వాక్, క్లైంబ్, ఎవ్రీథింగ్ టుగెదర్ 6.5 గంటల టైం అయితే కనుక పట్టింది. ఫారెస్ట్లో కూడా మిడిల్లో అక్కడక్కడ ఇలా వాటర్ ట్యాంకులు పెట్టారు అన్నమాట దేవస్థానం వాళ్ళు. సో నీళ్ళు కావాల్సిన వాళ్ళు తాగడానికి ప్రతి 2-3 కిలోమీటర్లకి 1-2 కిలోమీటర్లకి ఎదురు షాపులు ఉన్నాయి, లేదంటే ఇలాంటి ట్యాంకర్లను పెట్టి వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. ఫెసిలిటీస్ అయితే కనుక చాలా రీజనబుల్. అడవిలో మిడిల్ వైల్డ్ లైఫ్ ఇలాంటి ఫెసిలిటీస్ అంటే చాలా సూపర్గా చేసినట్టు చెప్పుకోవాలన్నమాట శ్రీశైలం దేవస్థానం వాళ్ళు. శ్రీశైలం వెళ్ళేటకు రూట్ మ్యాప్ బాగుంది. దే గివెన్ ఎవ్రీథింగ్. రూట్ మ్యాప్ మొత్తం ఇక్కడ ఉంది చూడవచ్చు మనం.
వెంకటాపురం అడవి మార్గం, గోసాయి కట్ట, వీరంజన స్వామి గుడి, మజిలీ అడవి మార్గం 9, నాగులుడి వీరభద్రస్వామి మెట్ల మార్గం, దామర్లకుంట. ఓకే, అడవి మార్గం 2 కిలోమీటర్లు. పెద్ద చెరువు వీరభద్రస్వామి గుడి దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. ఆ తర్వాత మఠం బావి, భూమిని కొలను, కైలాస ద్వారం, శ్రీశైలం. బాగుంది. సత్య సారు మజ్జిగ అడుగుతా ఉన్నారు చూడండి. మల్లికార్జున హర్డ్ యువర్ ప్రేయర్స్. ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం మీన్స్ ఫ్రీ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్. సో పెద్దచెరు కొంచెం ముందులో ఉన్నాం, పెద్దచెరు దగ్గర అంటే ఇవన్నీ కూడా. ఇక్కడైతే కనుక అరటికాయ ఇస్తూ ఉన్నారు, మజ్జిగ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ సేవా ట్రస్ట్ అండి ఇది? ఎవరండి ఇచ్చేది? ఇది ఫ్రెండ్స్ అన్నమాట, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. శివోహం గ్రూప్. ఏ ఊరండి? నందవరం. ఎక్కడది? బనగానపల్లి దగ్గర. బనగానపల్లి. నందవరం చౌడేశ్వరి. తీసుకో శివ. ఓం నమః శివాయ. 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 ఆల్మోస్ట్ పెద్ద చెరువు దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ చూడొచ్చు అన్ని పట్టలన్నీ ఉన్నాయన్నమాట. చెప్పినట్టుగా నైట్ చాలామంది అందరూ మ్యాక్సిమం ఇక్కడే పడుకుంటూ ఉంటారు. పట్టలని రెంట్కి తీసుకొని వేసుకొని. సో బస్సు ఒక పట్ట ఎంత రెంట్? 100 రూపాయలా రైతురిగా? ఓకే, ఒక పట్ట 100 రూపాయలు అంట రైతురికి. సరే స్టార్ట్స్ చూడొచ్చు. 24.9 కిలోమీటర్, మొత్తం 25 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. ఒక 80 మీటర్లు తక్కువ అనమాట. 7:30 గంటలైంది మనం ట్రెక్ స్టార్ట్ చేసి. టైం అయితే కనుక 1 o'clock అయింది. 417 మీటర్లు ఎలివేషన్ గెయిన్ చేసాం మనం. ఇది పెద్ద చెరువు దగ్గరికి. సో మామూలుగా అయితే ఈ ట్రెక్ 2 రోజులు కూడా చేయొచ్చు అని చెప్పాం కదా. 2 రోజులు కాదు, మామూలుగా చేసేది అందరూ 2 రోజులు. 2 రోజులు చేసే వాళ్ళు అయితే కనుక సాయంత్రం లోపల మనం కొంచెం ఫాస్ట్గా హైక్ చేస్తూ ఉన్నాము. అందుకని మనం 1 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసాము. కానీ మనం మామూలుగా మంచి బ్రేక్స్ తీసుకుంటా, రెస్ట్ తీసుకుంటా కనుక ఒక ఫ్యామిలీ కానీ ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే, గ్రూప్తో వచ్చేవాళ్ళు ఉంటే, పెద్దగా అలవాటు ట్రెక్కింగ్ లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళైతే కనుక మేబీ ఒక 4-5 ఇక్కడికి వచ్చేట్టు చూసుకుంటారు. వచ్చేట్టు చూసుకొని ఇక్కడ ఒక పట్టలు తీసుకొని ఇక్కడ బయట వేసుకోవాలన్నమాట. చూడండి అన్ని పట్టలను పెట్టేశారు కదా. 100 రూపాయలు అంటే తీసుకొని బయట ఇక్కడే పండుకుంటారనమాట. పండుకొని పొద్దున్నే లేచి మళ్ళీ ట్రెక్ కంటిన్యూ చేస్తారు. మేబీ పొద్దున్న లేచిన తర్వాత ఇంకొక 15 or 20 కిలోమీటర్ల వరకు ట్రెక్ చేసి ఉండొచ్చు. యాక్చువల్ డిస్టెన్స్ మనకి ఇంకా తెలియదు కాబట్టి. కాదు ఒక రోజు చేస్తానంటే కనుక ఇలా మనం 1 o'clock కల్లా ఇక్కడికి వచ్చాము. వచ్చేసేసి చూడొచ్చు అన్నదానం అదంతా జరుగుతూ ఉంది. తినేసేసి కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ మనం నైట్ కల్లా శ్రీశైలం వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏం స్వీటా? స్వీటు. ఏం పేరు పేరు? శ్రీనివాసు. శ్రీనివాసులు. అబ్బా కొంచెం సగమే చాలు నాకు. సగం తింటే పుల్ల అడుగుతాం మళ్ళా. అబ్బో వస్తా, మళ్ళీ వస్తా. అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా అన్నం పక్కనే. సార్ అందా సార్ ఇంకొంచెం పెట్టనా? టేస్ట్ మీద ఆల్మోస్ట్ అన్నదానం దగ్గర గంటసేపు వెయిట్ చేసాము. గంటసేపు వెయిట్ చేసి తిన్నాము, కొంతసేపు కూర్చున్నాము చైర్లో. కూర్చొని బయలుదేరాము. టైం ఎప్పుడైతే 2 అయింది. సో ఒకసారి గుర్తు చేసుకోవడానికి అయితే 25 కిలోమీటర్లు నడిచామన్నమాట. సో ఏమనుకుంటామంటే ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోయి, ఇక్కడైతే కనుక షేడ్ కూడా ఏం లేదనమాట. కూర్చుందాం అంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అంటే కొంచెం ముందుకెళ్ళి ఎక్కడన్నా చెట్టు చూసుకొని 1 గంట సేపు మంచి నిద్రేసి కనుక అక్కడ ముందుకెళ్ళిపోతే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే వేడిగా ఉంది. సో కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. ఎండ టైంలో ఎండను కూడా అవాయిడ్ చేసినట్టు ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాము. పెద్ద చెరువు దూరంలో చూడొచ్చు. అక్కడ పెద్ద చెరువులాగా ఉంది. వాటర్ కూడా ఉందన్నమాట. వర్షాకాలం అయిపోయింది కాబట్టి చెరువు ఎండిపోయినట్టు. అన్నదానం నుంచి ముందుకు రాగానే అక్కడ పట్ల రెంట్కి ఇస్తూ ఉన్నారు. 100 రూపాయలు అంట. ఒకటి తీసుకున్నాము. తీసుకొని ఎడేసుకున్నాము కొంతసేపు. 1 గంటకైనా సరే, రోజు మొత్తానికైనా సరే 100 రూపాయలు అంట. సో ఎడేసుకొని కొంతసేపు పడుకొని నిద్రపోయి లేచి వెళ్దాం అనుకుంటా ఉన్నాము. కమాన్ వాళ్ళు సంవేర్ స్లిప్. ఇప్పుడు 3:30 అయింది. 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట.
గంటసేపు రెస్ట్ తీసుకొని పెద్ద చెరువు దగ్గర నుంచి బయలుదేరాము. టెంపరేచర్ అయితే కొంచెం తగ్గినట్టే కనపడతా ఉంది. పెద్ద చెరువులో టాయిలెట్లు అన్నీ ఉన్నాయి. కేస్ ఎవరన్నా బయట అలవాటు లేని వాళ్ళు కనుక ఉంటే, లేడీస్ అన్నా ఉంటే కనుక ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. టాయిలెట్లు అన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ ఉంది వెనకాల, స్కూల్లో కూడా టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. పెద్ద చెరువు నుంచి అయితే రూట్ అంతా ప్లెయిన్గానే ఉంది. ఇంకా ఆయన చెప్పాలంటే కనుక కిందకే పోతా ఉందన్నమాట చాలా ఈజీగా. సో మీరు లంచ్ చేసిన తర్వాత కూడా వెంటనే బయలుదేరాలనుకున్న పెద్ద చెరువు నుంచి పెద్ద కష్టం లాంటిది ఏమి ఉండదు. స్లోగా హాయిగా వెళ్ళొచ్చు, డౌనే కాబట్టి. 2.5 కిలోమీటర్లు నడిచిన తర్వాత కోరికలకొండ అనే ప్లేస్కి వచ్చాము. చూడొచ్చు ఇక్కడ అంటే పెద్ద చెరువు నుంచి 2.5 కిలోమీటర్లు వచ్చాము అన్నమాట కోరికలకొండ. ఇక్కడ కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా చెట్టుకి కడతా ఉన్నారు. అండ్ చూడొచ్చు కోరికలకొండ దగ్గర నుంచి మళ్ళీ మెట్లు కొంచెం స్టార్ట్ అయినాయి అన్నమాట పైకి. చూడొచ్చు మరి స్టీప్గా కాకుండా గ్రాడ్యువల్ ఎలివేషన్ ఉంది. కోరికలకొండ ఎలివేషన్ వచ్చే కొంది పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ అప్ అండ్ డౌన్, బట్ గ్రాడ్యువల్గా అయితే కనుక ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. మేము ఇప్పుడు కోరికలకొండ దిగుతూ ఉన్నాం కిందకి. వెదర్ అయితే కనుక వెళ్ళే కొద్దీ క్లైమేట్ బాగా ఎండ కొంచెం తగ్గుతూ ఉంది. గివింగ్ దాట్. సో ఇప్పుడు మనం 30 కిలోమీటర్లు కంప్లీట్ చేసాము. టైం అయితే కనుక 4:30 అయింది. పొద్దున్న 5:30కి వెంకటాపురంలో స్టార్ట్ చేసాము మనం. అంటే 11 గంటలు ఇప్పటివరకు ట్రెక్ చేసాము. 11 గంటల్లో 30 కిలోమీటర్లు కవర్ చేసాము. అంటే ఒక గంట సేపు పడుకున్నది, మళ్ళీ ఒక లంచ్ చేసింది, బ్రేక్ఫాస్ట్ చేసింది, బ్రేక్స్ అన్నీ కూడా కలిపేసేసి ఓవరాల్ టైం అయితే కనుక చెప్తూ ఉన్నాను. ఉయ్యాళ్ళు పెట్టించారు, అంటే ప్రాబ్లీ బిడ్డలు కావాల్సిన వాళ్ళు అనుకుంటా. అండ్ కింద అయితే రాళ్ళు ఇలా పెట్టేశారు. సో ఏదైనా కోరుకుంటే ప్రాబ్లీ విష్ కోరుకొని చేయాలనుకుంటాం. బట్ చూడొచ్చు ఎక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా అంతా కట్టేసేసింది. ఈ కొండ మీద చూస్తే ఏమైనా కోరుకొని పెడదామన్నా కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా ఫ్రీ రాయలేదు. మనం ఏమైనా కోరుకొని పెట్టాలనుకున్నా కూడా వేరే వాళ్ళది పడగొట్టి మనం పెట్టాలన్నమాట. సో అది నాకు ఇష్టం లేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఫ్రీ రాయలేదు. నేను చూస్తా ఉన్నా చాలాసేపు నుంచి. మనం ఉన్న కొండని కత్తలకొండ అంటారు అనమాట. కోరికలకొండ నుంచి ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్. మనం మొత్తం వచ్చింది అయితే కనుక 32 కిలోమీటర్ల వరకు వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకో 2-3 కిలోమీటర్లు వెళ్తే భీమునికొండ వస్తుందంట. ఇప్పుడు డిసైడ్ చేస్తూ ఉన్నాం. కొంచెం ముందుకెళ్తే కనుక అక్కడ భీమునికొండను డౌన్ స్టార్ట్ అవుతుందంట. ఫస్ట్ మన ట్రెక్ ఈ మౌంటైన్ కొండల్లో నుంచి రోడ్డు మీద కలిసే ప్లేస్ కనపడుతుంది. అదే అనమాట కైలాస ద్వారం అంటారు. జూమ్ వేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉందన్నమాట, ఒక ద్వారంలా కనపడుతూ ఉంది. టైం 5:48 అయింది. ఆల్మోస్ట్ చూపేస్తాం వస్తుంది అనమాట. చూడొచ్చు సార్. ఐ గెస్ వీ హ్యావ్ టు టేక్ అవర్ హెడ్ ల్యాంప్స్ అవుట్ వన్స్ వి గెట్ డౌన్. ఓకే, భీమునికొండను ఫస్ట్ లుక్ అనమాట, వ్యాలీ వ్యూ. ఓ దెర్ ఇస్ అ స్పాట్ టు స్టాండ్ హియర్. వావ్ దేర్ యు గో. కిందంతా అలా వచ్చేసేసి నుంచి క్లైంబ్ అవుతా ఉంటాం పైకి అలాగా. గెట్ యూ దేర్. భీమునికొండ వ్యాలీలో కింద దిగుతా ఉన్నాం. స్టార్ట్ అయింది ఇప్పుడే. చూడొచ్చు ఇక్కడే అన్నమాట స్టార్ట్ అయింది. కింద దిగుతా ఉన్నాం.
భీమునికొండ హిస్టరీ అయితే మీకు తెలిసే ఉంటుంది. పాండవుల వనవాసం అప్పుడు ఇక్కడికి వచ్చి నీళ్ళ కోసం అని చెప్పేసి భీముడు గత్త కొడితే ఏర్పడింది భీమునికొలను అన్నమాట. ఇక్కడ భీమునికొండ కింద దిగే దగ్గర 2 రూట్స్ ఉన్నాయి. ఇక్కడైతే కనుక షార్ట్ కట్ స్టీప్గా ఉంది, కిందకి డైరెక్ట్ ఇక్కడ కిందకి వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక నార్మల్ రూట్ అక్కడ నుంచి ఉంది వెళ్ళిపోయేసేసి కొంచెం లెంత్ ఉండొచ్చు అనుకుంటా. చాలా మంది అయితే కనుక స్టీప్ దాంట్లో నుంచి దిగుతూ ఉన్నారు, కానీ ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాటసారి ట్రావెల్ టెల్స్. ఏ ఊరు మీది? కర్నూలా? టైమ్ టు సన్సెట్ 10 minutes, 10 నిమిషాల్లో సన్సెట్ అవుతుంది. చూడవచ్చు మన వాచ్లో అలర్ట్ కూడా వచ్చింది, టైమ్ టు సన్సెట్. ఆల్మోస్ట్ కిందకు వచ్చాం భీమునికొలను డౌన్లో. అక్కడ నుంచి పైకి ఉన్నాయి అన్నమాట స్టెప్స్. అలా వెళ్ళేసేసి పైకి ఎక్కాలి. లాస్ట్ మాత్రం సూపర్ టఫ్గా ఉండేటుంది. భీమునికొలను డౌన్ దిగడానికి ఒక 10 నిమిషాలు అయితే పట్టింది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా దిగాలి, చాలా రూట్లు ఉన్నాయి అక్కడ పైన నుంచి. సో ఇదన్నమాట భీమునికొలను డౌన్. భీమునికొలను డౌన్ చూస్తే కనుక మొత్తం డిస్టెన్స్ 35.74 కిలోమీటర్లు వచ్చింది. మనం బయలుదేరి 12 గంటల 50 నిమిషాలు, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:30 వరకు అవుతుంది అనమాట, 6:20 వరకు అవుతుంది. అండ్ ఎలివేషన్ అయితే కనుక 613 మీటర్లు అనమాట. ఇప్పుడు ఇది ఎక్కిన తర్వాత యాక్చువల్గా మనకి ఎలివేషన్ అనేది బాగా పెరిగిద్ది. సో 6:35కి భీమునికొలను డౌన్ నుంచి స్టార్ట్ అయ్యాము. స్టెప్స్ అన్ని ఇటు పోతూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన ట్రెక్ స్టార్ట్ చేసి 13 గంటలు అవుతుంది. 35.77 కిలోమీటర్లు నడిచాము. అయితే వాటర్ మొత్తం అయిపోయింది. కింద పట్టుకుందామంటే అంత హైజీన్గా లేవన్నమాట. సో కొండ ఎక్కడ నీళ్ళు లేకుండా అంటే చాలా ట్రబుల్ అయింది. సో ఇక్కడ వాటర్ ఉన్నాయో చూసుకొని నింపుకుంటూ వెళ్ళాలి మేము. ఒకసారి చూడొచ్చు వ్యాలీ మొత్తం ఎలా లైట్లు కనపడతా ఉన్నాయి. అక్కడ నుంచి ఇలా 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 watch. పక్కన ఇంకో మెట్ల మార్గం కూడా ఉంది. మేము అది చూసుకుని షార్ట్ కట్లో వచ్చాము. చూడొచ్చు మెట్లు ఉన్నాయి. సో భీమునికొండలో కింద మనం 6:30 స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 7:20 అయింది. మొత్తం 50 నిమిషాలు పట్టింది. అండ్ డిస్టెన్స్ అయితే 1.2 కిలోమీటర్ వరకు ఉంది. ఎలివేషన్ టాప్ అయితే 907 మీటర్స్ అనమాట.
ద్వారం దగ్గర టాయిలెట్స్ ఉన్నాయి, ఎవరిని కావాలనుకుంటే. స్నాక్స్ అవన్నీ అమ్మే ఉన్నాయన్నమాట. అన్నదానం కూడా ఉంది ఇక్కడ. ఎదురుగా చూడొచ్చు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వాగతం. మార్చి 1 నుంచి 11 వరకు స్వాగతం. కైలాస ద్వారం నుంచి అందరైతే కనుక పక్కనే అంటా ఉన్నారు. ఇప్పటికే మేము 1.5 కిలోమీటర్ వరకు నడిచాం అనమాట. ఇంకా మెయిన్ రోడ్ అయితే కనుక రాలేదు. కైలాస ద్వారం నుంచి 1.7 కిలోమీటర్స్ అటకేస్తూ వచ్చింది. ఇదే అనమాట. Oh, great. At last we saw the road. 39.18 కిలోమీటర్ల దగ్గర రోడ్డు మీదకి వచ్చామన్నమాట. 929 మీటర్స్ ఎలివేషను. 14 గంటల 50 నిమిషాలు అయిందనమాట. సో ఇది రోడ్డు దగ్గర నుంచి స్లోగా నడుచుకుంటా. సూపర్ డూపర్ ఎగ్జాస్టివ్ అనమాట. సార్ కంగ్రాచులేషన్స్ సార్, రీచింగ్ ద రోడ్. సార్ థ్యాంక్ యూ. 39 కిలోమీటర్లు నడిచేసరికి ఎనర్జీ లెవెల్స్ని, స్టామినా అంతా కూడా ఫుల్గా టెస్ట్ చేసింది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 4-5 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటా. స్లోగా రోడ్డు మీద కాబట్టి నడుచుకుంటా వెళ్తాం. ఇంకా సార్ అవి ఓకే. సాక్షి గణపతి దగ్గరకు వచ్చాము. చూస్తే కనుక 40 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా. 15 గంటలు మనం స్టార్ట్ చేసి మన హైక్ని. సూపర్ చూడొచ్చు. సో టైం ఇప్పుడు 9 o'clock అయిందండి. 42 కిలోమీటర్లు మొత్తం 15 గంటల 35 నిమిషాలు మనం ట్రెక్ చేసాం అనమాట. దేవస్థానం దగ్గరకు రీచ్ అయ్యి వెనకాల చూడొచ్చు బ్రహ్మోత్సవాలు ఇదంతా పెట్టుంది. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి తర్వాత దర్శనానికి వెళ్తాము. రిఫ్రెష్ అయిపోయి చాలా టైర్డ్గా ఉంది. సో హోప్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ మీకు వేరే డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే మిస్ అయ్యంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సైనింగ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వీక్ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్.